ఇదిగోండి సార్ మీ ఫోటోలు. మళ్ళీ ఎప్పుడన్నా మంచి ఫ్యామిలీ ఫోటోలు కావాల్సి వస్తే మా దగ్గరికే రండి. తప్పకుండా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చస్తే రాడు. నువ్వు మూసుకోరా, నువ్వు చదువుకో, నేను పనిచేస్తున్నా కదా. నీ కర్మ. ఇంటి ఇంత నల్లగా ఉంది. వానర్ ఎక్కడ? సార్ మీరు ఇక్కడ ఉన్నారా? ఇదిగో మా ఇద్దరిలో ఓనర్ నేనేనని అంత కరెక్ట్ గా ఎలా కనుక్కున్నావయ్యా? అది చాలా ఈజీ లేండి. ఎక్కడైనా వానర్ కదా పని చేస్తాడు. మీకున్న దోల ఆడికి ఎందుకు ఉంటది? ఓహో, అయితే వాడు పనుడని కూడా నువ్వు కనుక్కున్నావా? ఒకసారి హ్యాండ్ ఇవ్వు. హ్యాండ్ ఇచ్చి అలవాట్లేదు. అయితే ఇదిగో నా ఫ్లాష్ బ్యాక్ తెలియదు నీకు. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ ఎందుకురా? సరే ఇదిగో నువ్వు వెళ్ళి మేకప్ వేసుకో. నేను మేకప్ వేసుకోవటం ఏంటండి? ఫోటోలు ఇంకొకటికైతేను. ఫోటో నీకు కాదా? నాకు కదండి. ఒరే బాబు, బుల్లి బాబు, బుల్లి బాబా, రే శివుడు మాలకం మావాడండి. నేను తీయబోయే సినిమాలో హీరో. కొంచెం సిగ్గు ఎక్కువ. న్యూడ్ గా ఇంట్రడ్యూస్ అయిపోతున్నా. న్యూడ్ అంటే ఆ టైప్ కాదండి, న్యూ గా ఇంట్రడ్యూస్ అయిపోతున్నా. ఓహో, ఎలా ఉన్నాడండి? కొంచెం చికెన్ కు వచ్చిన వాళ్ళగా ఉన్నాడు. అంటే లావుగా ఉన్నాడు. డైటింగ్ చేయమన్నా బాడీలో వచ్చిన వాళ్ళగా అయిపోయాడు. మీరు సినిమా డైరెక్టర్ సార్? ఈడి మీద ఒట్టు. నేను తీయబోయే సినిమా హిట్. నువ్వేట్రా గింజుకుంటావు? మీరు ఉండండి సార్. మీ సినిమా పేరు ఏం పేరు సార్? చెప్పక్కర్లేదు. పర్వాలేదు చెప్పండి సార్. చెప్పక్కర్లేదే సినిమా టైటిల్. కింద క్యాప్షన్ అని ఉందా సార్? చూడక్కర్లేదు. ఈ ఎదవ క్యాప్షన్ చదివేవాడే, సినిమా చూసేవాడు కాదు. ఇంతకీ టైటిల్ ఎలాగుందండి? చెప్పక్కర్లేదు. అబ్బో, మీకు టైటిల్ రీచ్ అయిపోయింది. నువ్వు ఇప్పుడు కనుక్కున్నావు కానీ నాకు ఇందాకనే రీచ్ అయింది. ఇంతకు ముందు ఏ సినిమాకి పనిచేశారు సార్? ఎదురింటి ఆంటీ పక్కింటి చంటి. ఆ సినిమా క్లాప్ కొట్టాడు. ఆయన క్లాప్ కొట్టి ఇంటికి మందు కొట్టాడు. సినిమా తీయాలని ఐడియా వచ్చింది. ఈడు దొరికాడు, తీసుకొచ్చాడు. కరెక్ట్ గా చెప్పారు సార్. చెయ్యమండి. ఇందాక నువ్వు ఇచ్చామ్మా. ఈగో ప్రాబ్లమా? అప్పుడు పత్ని ఫోటో తీస్తాను. అద్దా సార్. సార్, మా ఓడు ఫ్రంట్ పవన్ కళ్యాణ్ లా ఉండాలి, సైడ్ చిరంజీవి లా ఉండాలి, బ్యాక్ బాలయ్య బాబు లా ఉండాలి. టోటల్ గా ఇళ్ళలాగా ఉండకూడదు. అదే కదా, నాకు వదిలే, నేను చూసుకుంటా కదా. 100 days 100 చెప్పారు సార్. బుల్లిబాబు జిప్ పెట్టుకో, సెన్సార్ ప్రాబ్లం. మాకు కూడా ప్రాబ్లమే, పెట్టుకో. రాయరే లేదా? స్మైల్ ప్లీజ్. కాదురా, నువ్వు స్మైల్ ప్లీజ్. నువ్వే అట్ట కాదయ్యా, స్మైల్ నువ్వు చూపించరా. అట్ట ఊపి పేపట్టు. బాబేం చదివాడు? స్వాతి, సితారా, సంతోషం, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి అన్ని చదివాడండి. మరి హాయిగా ఉద్యోగం చేసుకోవచ్చుగా. ఇవి చదివితే ఎవడిస్తాడండి? చదువు వాళ్ళ బాబు ఇండస్ట్రీలో తోయడానికి చూస్తున్నాడు. ఫైట్లు వచ్చా? డూప్ చేస్తాడు. మరి వాయిస్, డబ్బింగ్, డాన్స్, చూలో 4 మేకలు కొడితే ఈడు ఎగురుతాడు. మరి అయితే ఏం చూసి వీడిని హీరోగా పెట్టుకున్నారయ్యా? ఈ న్యూస్ ఎవరు పెట్టుకున్నారండి బాబు? వాళ్ళు బాబు ఆశ చూసి పెట్టుకున్నాం. డాడీ సార్, మీకు 100 days ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నా, మీరే ఫోన్ చేశారు. అబ్బాయి వెనక నుంచి చూస్తే అచ్చం చిరంజీవి లాగలేడు. ఎటు చూసినా చిరంజీవి. అంటే నమ్మదు. అదే స్టూడియో అతను మన బాబుని మెచ్చుకుంటున్నాడు. మెచ్చుకునేది ఏముందిలే, ఉన్నమాట చెప్పావు. మీరు అదే అనుకున్నారా? బాబు బతికే ఉన్నాడు కదా. అప్పుడే ఎలా పోనిస్తాను? వెనక ముందు ఆలోచించకుండా బాబుకి బాగా ఫోటోలు కొట్టింది. అయ్యో, ఫుల్గా తీస్తున్నానండి. ఫోటోలు దిగుతుండగానే వేరే డైరెక్టర్లు వచ్చి అడుగుతున్నారండి, మా సినిమాలో చేయి అని. సర్లే, ఇంతకి ఎంత అయింది? ఎంత అయిందండి? 1,00,000 రూపాయలు అయింది అంతే. 1 లక్ష కాకపోతే 4 లక్షలు తీసుకో. ఆ నోటు కూడా ఉంది మన దగ్గర. ఎంత ఖర్చు అయినా సరే, ఇదిగో ఈ దెబ్బతో నువ్వు 1 కోటి రూపాయలు డైరెక్టర్ అయిపోవాలి. మా వాడు 2 కోట్లు హీరో అయిపోవాలి. పంపకొచ్చి కొత్త నోటు తీసుకో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓహో, ఈ బూడిద గుమ్మడికాయ గాడు ఆ మెంటల్ గాడు కొడుకా? 2000 నోట్లు. మూసుకో. ఆహా, అట్టయితే ఇక నీ జాతకమే మారిపోయింది. అంతేనా? అబ్బో అబ్బో అబ్బో, అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగారు? మరి నువ్వు పట్టుకుంది మామూలు పార్టీ అనుకున్నావా? మరి రిజర్వ్ బ్యాంకే అన్ని కొత్త నోట్లు, కొత్త నోట్లు. సరే సార్, బిల్ ఎంత అయిందో చెప్పండి. 1,00,000. 1,00,000? మరి ఇందాక నువ్వే చెప్తే కదా ఫోన్ లో. మాకు 1,00,000 ఉంటాయండి. అట్టయితే 5,000 అండి. తీయవయ్యా, చూస్తావే. నేను డబ్బులు చేత్తో పట్టుకోను. ఇది పట్టుకోకపోతే మంచి పార్టీని పట్టుకున్నావు కదా. ఇదిగోండి సార్. దా, నేను ఎప్పుడైనా ముట్టుకున్నాను డబ్బులు. ఒరిజినల్ నోటు సార్. ఫోటోలు ఎప్పుడు ఇస్తారు? వస్తే ఇస్తాం పోవా. అంటే మీరు వస్తే రేపు ఇస్తామంటున్నాడు. ఈ ఎదవ ఏం మాట్లాడతాడు? ఏదో అంతే. మన అంతం చెప్తా. ఆడు అంతే కదా. దా, దీపాలు లైట్స్ ఆఫ్. హాయ్ అంకుల్. భాను, సిద్ధు ఎలా ఉన్నాడమ్మా? బానే ఉన్నాడు. సైట్ సీయింగ్ ఏదో వెళ్ళొచ్చినట్టున్నారు. అవును అంకుల్, ఆ ఫొటోస్ వచ్చాయా? బాగొచ్చాయా? అవేనమ్మా ఇవి, తీసుకో.
భాను ఏమైంది భాను ఎందుకు ఏడుస్తున్నావు? You cheat! ఇది నీకెక్కడ దొరికింది? అంటే నాకు దొరకకుండా ఉండాలని దాన్ని ఎంతకాలం దాచిపెట్టి ఉంచావా? నీ మొహం చూడాలంటే నాకు కంపరంగా ఉంది. భాను ప్లీజ్ భాను నా మాట విను భాను. ఇంకా ఏంట్రా వినేది? ఇప్పుడిప్పుడే అర్థం అవుతుంది. ఆ రోజు కార్ కింద పడింది స్వప్న కాదు, స్వప్న గోస్ట్. ఫస్ట్ నుంచి ఆమెని వెంట పడుతూనే ఉంది. ఎందుకో ఇప్పుడు అర్థం అవుతుంది. ఇప్పుడు ఎక్కడ ఉంది, ఈ ఇంట్లోనే ఉంది. స్వప్న స్పిరిట్ ని చూసే ఆ రోజు గిరి పారిపోయాడు. పండు సీను గిరి అసలు ఎందుకు చచ్చిపోయారో ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది. నిన్నెంత పిచ్చిగా నమ్మాను. నీ నిజ స్వరూపం ఇదా? నిజంగా పిచ్చిదాన్ని చేసావు కదరా. ఐ హేట్ యు, ఐ హేట్ యు, ఐ హేట్ యు. పోలరైడ్ కెమెరాలతో తీసిన ఫోటోల్లో ఇమేజెస్ కనిపిస్తే అవి మాత్రం ఫేక్ కాదు, ఒరిజినల్ అన్నమాట. రావే రా, ఎక్కడున్నావే నువ్వు? దయ్యంలో పట్టి పీడిస్తున్నావు కదే, ఎక్కడున్నావు నువ్వు? ఇక్కడున్నావా? ఎక్కడ చచ్చావే? తెగ ప్రేమించానన్నావు కదే, నన్ను వదిలి బ్రతకలేనన్నావుగా. చచ్చి కూడా నన్ను వదిలి చావా? నన్ను ఇలా కూడా బ్రతకనియావా? ఎక్కడున్నావు నువ్వు? ఇక్కడే. ఇక్కడ కూడా లేవా? ఎక్కడ చచ్చావే మరి? ఎక్కడున్నావే? నా భాను నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఎక్కడున్నావో కనబడవే, కలిసి కాపురం చేద్దాం. అదేగా నీ కోరిక? రావే రా, కమాన్, ఐఎమ్ రెడీ, రా. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే, శిక్ష తప్పదు. ఇదేంటయ్యా బాబు, ఆశ్చర్యంగా ఉందే. ఇద్దరు మనుషులు బరుగున్నావు తెలుసా? వద్దు రావద్దు. ఆ అబ్బాయి ఏంటి నేను విచిత్రంగా చూస్తున్నాడు? ఇక్కడే ఉన్నావా? నా నెత్తి మీద ఉన్నావా? నన్ను వదిలిపెట్టిపోవా? దయ్యంలో పట్టి పీడిస్తున్నావు కదే, నేను నీకేం ద్రోహం చేశానే? ఏం ద్రోహం చేశాను? నువ్వు చచ్చావు, నన్ను కూడా చంపేద్దామనే? రా, కమాన్, ఐఎమ్ రెడీ. నేను చచ్చిపోతాను. ఇద్దరం కలిసి దయ్యాలమై డ్యూయెట్లు పాడుకుందాం.
ఎదలో సిరుములేదో గుచ్చేసి పోతే అది ప్రేమే మాదిలో చిన్ని మౌనాలే మాటలతో యుద్ధం చేస్తే ప్రేమే నా కన్నీరై